ప్రేక్షకులకు నమస్కారం అండి. పెన్ను, పుస్తకం తీసుకొని జాగ్రత్తగా రాసుకోండి. మగతనం పెరగడానికి. అదేవిధంగా మీ యొక్క నీరసం, నరాల వీక్‌నెస్ గానీ, శరీరం నీరసంగా ఉండటం గానీ, బ్రెయిన్ మతిమరుగు పెరిగిపోవటం గానీ, ఇటువంటి ఆటిలకి ఒక చక్కని పరిష్కారం ఇప్పుడు చెప్పబోతున్నాను. అదేమిటి అంటే, మనం కూరల్లో వాడుకునే మషాలాలే. అంతకుమించి ఏమీ కాదు. అందరి ఇళ్లల్లోని దొరుకుతాయి. వెరీ సింపుల్‌గా దొరుకుతాయి. అయ్యేమిటి అంటే దాల్చిన చెక్క, జాజికాయి, జాజి పువ్వు, లవంగాలు. ఈ 4 రకాలు తీసుకోండి. ఈ 4 ఆటిలిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, సిన్నమన్ అంటారు కదా! అదనమాట. వాటిని ముక్కలు చేసుకొని జాగ్రత్తగా ఒకసారి ఫ్రై చేసుకోండి. మిగిలినవి సెపరేట్‌గానే ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ 4 కూడా బాగా మెత్తని చూర్ణం చేసుకోండి. చేసుకుని దీన్ని కూరల్లో వాడుకోండి. లేకపోతే మీరు పాలలతోటి ఎవరైతే మీరు ఈ నరాల వీక్‌నెస్ ఉందో, ధాతు వృద్ధి కావాలో, బాడీలో ధాతువులు పెరగాలి అనుకున్న వాళ్ళు ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా ఫస్ట్ జాజికాయ తీసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోండి. దాన్ని లైట్‌గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత దాల్చిన చెక్క తీసుకోండి. దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలు కొట్టేటప్పుడు సమంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే చిన్న ముక్కలు సెపరేట్‌గా వేపించుకోండి. పెద్ద ముక్కలు సెపరేట్‌గా వేపించుకోండి. అన్నీ కలిపి వేశారనుకోండి, ఈ పెద్దయి ఏగే లోపల చిన్నయి మాడిపోతాయి. అప్పుడు మెడిసినల్ వాల్యూస్ ఉండవు అందులో. పోతాయన్నమాట. వీటిని మీరు ఉదయం మాకు పాలు పడవు అనుకున్న వాళ్ళు ఒక చెంచా నెయ్యి తీసుకొని, ఆ నేతిలో ఒక 2 చిటికెళ్ళు వేసుకోండి ఇలా తీసి. వేసుకొని బాగా కలుపుకొని అది ఉదయం నాకండి. నాకిన తర్వాత మీరు ఒక అరగంట గ్యాప్ ఉంచి ఆహారాన్ని తీసుకోండి. అదేవిధంగా సాయంత్రం కూడా. మీకు పాలు అలవాటు ఉందనుకోండి, పాలు తాగినా పర్వాలేదు అనుకుంటే ఆవు పాలే తాగాలి. ఆవు పాలే తీసుకోవాలి. దేశీ కౌ మిల్క్ అనమాట. ఆ దేశీ కౌ మిల్క్ అనేది తీసుకుని అందులో మీరు 3 పించులు, చిటికెళ్ళు కాదు, వేసుకుని ఉదయం పరగడుపున చక్కగా దాంట్లో కాస్త పటిక బెల్లం కలుపుకోండి. తేనె ఇష్టమైన వాళ్ళు కొద్దిగా తేనె కూడా వేసుకోవచ్చు ఆ పాలల్లో. ఆ పాలల్లో ఇది కలుపుకొని తాగారనుకోండి, మీ ధాతువులు పెరిగి మీ నరాల వీక్‌నెస్ అనేది చాలా బాగా తగ్గుతుందండి. నైట్ పడుకునేటప్పుడు కూడా సేమ్ ఇదే ఆచరించండి. కానీ సాయంత్రం మజ్జిగ, పెరుగు తినే అలవాటు ఉన్నవాళ్ళు ఒక 3 గంటల గ్యాప్ ఇస్తే కానీ పాలతోటి మందుని వేసుకోకూడదండి. అప్పుడు ఓన్లీ తేనెలో కలుపుకొని, నెయ్యిలో కలుపుకునే తీసుకోండి. ఎందుకు అంటే పాలు, పెరుగు గానీ, మజ్జిగ గానీ పడదనమాట. ఈ 2 విరుద్ధాహారాలు అంటాం ఆయుర్వేద శాస్త్రంలో. పాలు తోడుపెట్టాలంటే పెరుగు కొంచెం మజ్జిగ గానీ, పెరుగు గానీ కాస్త వేస్తే తోడుకుపోతాయి. పాలు తన యొక్క తత్వాన్ని పూర్తిగా కోల్పోయి మజ్జిగగా గానీ, పెరుగుగా మారిపోతుంది. దాన్ని గిలకొడితే మజ్జిగ అవుతుంది. అంచేత పాలు యొక్క తత్వాన్ని పూర్తిగా మార్చేసి దాన్ని ఇంకొక రూపంలోకి తీసుకొచ్చేయడానికి ఈ పెరుగు గానీ, మజ్జిగ గానీ కలిపితే ఆ పాలల్లో ఉన్న స్ట్రెంగ్త్ తగ్గిపోయి పెరుగు గుణాలు వచ్చేస్తాయి కాబట్టి, అదేవిధంగా ఇరిగిపోయి అది విషంగా మారటానికి కూడా అవకాశం ఉంది. అందుచేత మీరేం చేస్తారంటే పాలు మేము పెరుగు, మజ్జిగ మానలేమండి. సాయంత్రం కంపల్సరీగా తాగాలి మేము. కంపల్సరీగా రైస్ తోటి గానీ, ఇంకోటి గానీ తినాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఇది పాటించండి. నెయ్యిలో గానీ, తేనెలో గానీ ఈ 4 రకాలతోటి పాటు మీకు ఇంకా బలంగా పనిచేయాలి అంటే అశ్వగంధ చూర్ణం దీంట్లో సమంగా కలుపుకోండి. శుద్ధి చేసిన అశ్వగంధ, పెన్నేరు అంటారు దాన్ని. దీన్ని ఏం చేస్తారంటే ఈ 4 పదులు 40 గ్రాములు కొట్టుకున్నారనుకోండి, ఒక 40 గ్రాములు మీరు అశ్వగంధ చూర్ణం కలుపుకోండి. రెండాటికి సరిపడి పటిక బెల్లం చూర్ణము, తేనె ఇవి కూడా వేసుకుని ఒక లేహ్యంలా చేసుకోండి. అలా చేసుకుంటే కనుక మీరు ఒక 4 పల్లి గింజలంత 4 పీనట్ సైజ్ వరకు మీ శరీర బరువును బట్టి, అంటే ఇంత ఉండ వరకు ఒక చిన్న కుంకుడుకాయ అంత, లేదంటే ఒక మీడియం సైజు ఉసిరికాయ అంత టిఫిన్ అయిన తర్వాత తీసుకోండి దీన్ని.
లేదు రాత్రి పడుకునేటప్పుడు తీసుకోండి. ఈ బలానికి పనిచేసి ఏయైతే లేహ్యాలు, మందులు ఉంటాయో అవి రాత్రి పడుకునేటప్పుడు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ ఆహారంలో బాగా మిక్స్ అయ్యి మీ ఆహారాన్ని చక్కగా అరిగించి బ్రహ్మాండంగా పనిచేసి మీకు తొందరగా శక్తినివ్వటానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయండి. ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా అనేది పార్కిన్సన్స్ మీద కూడా పనిచేస్తుందండి. ఎవరైతే వణుకుడు ఇబ్బంది ఉంటుందో ఆ వణుకుడు ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఈ మసాలా దినుసులు అనేవి చక్కగా పనిచేస్తాయి అన్నమాట. మీ నరాలకి శక్తినిచ్చి మీ యొక్క బ్రెయిన్కి కూడా శక్తినిచ్చి ఈ ధాతువులు పెంచడం వల్ల మళ్ళీ అన్ని మసాలాల్లోని ఈ ధాతువులు ఉండవండి. నేను చెప్పిన 4 రకాల్లోనే ఎక్కువగా ఉంటాయి. చాలా చక్కగా ధాతువులు అంటే మీ శరీరానికి కావాల్సిన మెటల్స్, న్యాచురల్ మెటల్స్ అన్నమాట. న్యాచురల్ మినరల్స్ ఇవి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. జాజికాయ, జాజి పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు ఈ 4 వాటిలోనే ఉంటాయి. అత్యధికంగా జాజికాయ, జాజి పువ్వు, లవంగాల్లో ఉంటాయి. ఈ 3 కలుపుకున్నా సరిపోతుంది దాల్చిన చెక్క లేకపోయినా కూడా. ఈ దాల్చిన చెక్క ఒక్కటి కూడా ఒక 600 mg నుంచి 1 గ్రాము వరకు మీరు పడుకునేటప్పుడు పాలల్లో కలుపుకొని తాగితే మీరు నరాల వీక్నెస్ తగ్గడానికి చాలా చక్కగా పనిచేస్తుందండి. అటువంటిది మనం ఏం పెట్టాం ఇక్కడ 4 వాటిల కాంబినేషన్ పెట్టాం. 4 మసాలా దినుసులు. ఈ మసాలా దినుసులు అనేది మన పూర్వం యోగులు, ఋషులు మన ఆహారంలో కలిపి ఇచ్చేసారు. ఎన్వి అవనండి, వెజిటేరియన్ అవ్వండి, మసాలా కూరలు వండుకోవటం అనేది. ఈ మసాలా కూరలో మసాలా ఎక్కువ తినేస్తున్నారు, వీళ్ళకి జబ్బులు వస్తాయి అది ఇది అని చాలామంది అనుకుంటారు. అతిగా తినొద్దు ఏదైనా సరే. సరిపడి తింటే ఒక అమృత తుల్యంగా మీ శరీరానికి, మీ వ్యాధులను తగ్గించడానికి, మీ నరాల యొక్క బలానికి, ఎముకల యొక్క బలానికి, గుండె వ్యాధులు తగ్గించడానికి ఈ మసాలా దినుసులు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. చాలా బాగా పనిచేస్తాయి. కానీ ఇవన్నీ కూడా ఏ మసాలా దినుసు తిన్నా కూడా మీరు వేపించుకున్న దాన్ని చూర్ణం చేసుకోండి. పచ్చి తింటే ఏమవుతుందంటే అందులో కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. శుద్ధి అయినట్టు కాదు అది. శుద్ధి చేసుకునే మీరు మెడిసిన్గా దాన్ని వాడుకున్నారనుకోండి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. అర్థమైంది కదండి. ఇలాగ మీరు ఒక మంచి లేహ్యాన్ని తయారు చేసుకుని ఈ నరాల వీక్నెస్ ఉన్నవాళ్ళు వాడుకుంటే ఇమ్యూనిటీ చాలా బాగా పెరిగి మీకు మంచి బలము, మంచి శక్తి వస్తుంది. మీ ఎముకలకి, నరాలకి, కండరాలకి కూడా రక్తశుద్ధి కూడా జరుగుతుంది ఇందులో. నమస్కారం అండి.